దాని అమ్మాయిల కోసం కోసుకుంటున్నాడని విన్నాను. అమ్మాయిల కోసం అమ్మవారి పేరు చెప్పి అమ్మాయిల కోసం అయితే కోసుకుంటున్నాడు. ఇదైతే పక్క. సో వర్షిని తన లైఫ్ లోకి వచ్చిందని ఎప్పుడు అర్థమైంది మీకు? ఆ వీడియో రూపంలో అర్థమైంది అంతే. నాకు అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళ ఊర్లో పెట్టడం ఉంది కదా, అప్పుడే తెలిసింది నాకు. అంతవరకు వర్షిని ఉందని అన్న. ఇప్పుడు తను ఎక్కడో ఉంటాడు, ఈమె పక్కనే ఉండి మాట్లాడతాడు. నాకేం తెలుస్తుంది వర్షిని పక్కన ఉన్నది? అసలు వర్షిని అని ఒక అమ్మాయి ఉందన్నది విషయం కూడా నాకు అప్పుడే తెలుసు. ఓకే. సో మీరు బయటకు వచ్చిన తర్వాతనే పెళ్ళి అయింది ఇప్పుడు అక్కడ. సో ఆ వర్షిని ఏమంటుందంటే మీరు ఫేక్ అని మాట్లాడుతోంది. అసలు ఆ అమ్మాయి ఫేక్, నా గురించి ఏమైనా మాట్లాడితే నేను చర్యలు తీసుకుంటాను అంటుంది అమ్మాయి. తెలుసు, ఆమెకు అన్నీ తెలుసు అన్న, అన్నీ తెలుసు. ఏం తెలుసు అమ్మాయికి? నేను ఒక ఆమెను ఉన్నా అని తెలుసు. సో ఇలా జరిగిందని అమ్మాయికి ప్రతిదీ తెలుసు. తెలిసి ఇదంతా చేస్తుంది. తెలిసి చేయడానికి కారణం ఏంటి? అది నాకు తెలియదు, తనకే తెలియాలి. ఆమెకు తెలుసు అన్న, నేను చెప్తున్నాను కదా. తనతోనే నేను ఫోన్ మాట్లాడాను ఒక 1-2 టైమ్స్ వర్షినితో. అంటే తను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు కదా, ఆ టైంలో ఈమెకు ఫోన్ చేస్తే ఈమెతో మాట్లాడి, ఈమె బాధితురాలు కొంచెం మంచిగా మాట్లాడు, ఒక ఆడపిల్లవు కదా అంటే, నాకేం తెలుసు బాధితురాలు, తల్లి కూతురు అంటున్నారు కదా, అదే రిలేషన్ అనుకున్నా. అట్లా ఒక 1-2 మినిట్స్ అంతే. అంటే ఏం లేదు, భయపడకమ్మా, జాగ్రత్తగా ఉండు, ఒక గురువు గారి నుంచి ఆమెకి ఏదో థ్రెట్టింగ్ కాల్స్ అని ఆపదని అలాంటివి. సో అప్పుడు మీరు ఆల్రెడీ ఉన్నారు, మీ మెడలో ఈ రకంగా తాళిగడ్డ విషయం వర్షినికి తెలుసు ఆల్రెడీ. ఇక అప్పుడు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే తనకు తెలుసు అని మాత్రం నాకు తెలుసు అన్న. మీరు ఒకరు ఉన్నారు, తన ఫ్రెండ్ అనే విషయం, ఫ్రెండ్ రూపంలో ఉన్నానని తెలుసు, ఆమెకు అన్నీ తెలుసు. నిజం చెప్పాలంటే శ్రీనివాస్ ఒక్క ఆకే చదివింది కావచ్చు, ఈమె 3 ఆకులు చదివింది. ఇదైతే నేను చెప్పగలుగుతాను ఇప్పుడున్న ఈ 2 డేస్ నుంచి అయితే. సో నేను పదే నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి కొన్ని చోట్ల నేను కాశీకి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనేవారు కదా. నిజంగా ఆయనకు ఒక గురువు అనేవాడు ఉన్నాడు ఇక్కడ అక్కడ అని ఎప్పుడైనా వీడియో కాల్ చేసి మీకు చూపించాడా? నాకు అట్లా ఏం చూపెట్టాలి, ఎప్పుడు చూపించలేదు. ఎప్పుడు చూపెట్టాలి. సో క్లియర్గా అర్థమవుతుంది వ్యూవర్స్, మీకు అర్థం కావాలంటే ఒక మైమ్ని క్రియేట్ చేశాడు చుట్టూ కూడా. తను ఎక్కడ క్వశ్చన్ చేసింది లేదు, తను నమ్ముతూ వచ్చింది అంతే. ఇక తను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. దానికి కారణం ఏంటనేది తను పూర్తిగా చెప్పలేకపోతుంది. కొన్ని సందర్భాల్లో హరాస్ కూడా చేశారని చెప్తోంది. సో లక్ష్మణ్ గారు, మీ దృష్టిలో ఉన్నది ఏంటి చెప్పండి? అంటే మీకు ఎప్పుడు చెప్పింది ఈ సమస్య అని చెప్పి రాధిక? ఈ సమస్య అంటే ఈ వర్షం ఇది ఇట్లా అయింది లైవ్లో, వర్షం విషయంలో ఇట్లా జరిగింది, మామయ్య పరిస్థితికి ఇట్లా అంటే, మరి సరే నీకు తెలియదా? సరే అంటే ఇక నాకు కూడా కొన్ని చెప్పింది. వాళ్ళ అమ్మ ఈమె ఒక్కతే ఉంటుంది ఇంట్లో. అయితే ఇక పసుపు కొమ్ము కట్టినప్పుడు కూడా ఈ ఇంట్లో ఆమె గవే భయంతో చెప్పకుండా బయటకు రాలే. ఇక్కడ ఏంది అని అంటే ఆమె అంతనేదో తంత్రాలు చేస్తారని ఒకటి, ప్లస్ కార్ల పెట్రోల్ ఉంది, వాళ్ళ అమ్మతో ఒక్కతే ఉంటుంది, అవసరం ఇల్లు మీద వచ్చి అంటు పెడతా, లేదా ఎక్కడైనా కనబడ్డప్పుడు తలవార్తుడు పొడిసేస్తా అన్నట్టు కొన్ని భయాలు చెప్పడం ద్వారా బాగా డిప్రెషన్లకు చెప్పాడు అట్లా. అవును, బెదిరిస్తే అప్పటి నుంచి కొంచెం డిప్రెషన్లకు పోయింది. రాను వాళ్ళ మధ్యలో మాటలు కూడా తగ్గిపోయినాయి మామయ్య అని. తర్వాత ఇక నేను అడిగితే చెప్పింది అని. సో ఇక్కడ పెళ్ళి జరిగింది, పసుపు కమ్ము కట్టాడనే విషయం ఎప్పుడు చెప్పింది మీకు? తను పూర్తిగా అయిపోయి వర్షం దగ్గరికి వెళ్ళిపోయినాక జనవరి 1 రోజు అయితే వస్తుండని చెప్తే నేను కూడా వెళ్ళిన. అంటే రాత్రి వస్తాడు, ఎప్పుడు వచ్చినా 10-11 వరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఏమను అట్లా ఫస్ట్ రాగానే ఒకటి రుద్రాక్ష మాల వేసిండట, తర్వాత ఒకటి సిల్వర్ దండాస ఉంటుంది, తర్వాత పసుపు కొమ్ము వేసిండట. ఇక కొన్నాటి మంది తీసుకొని వేయండి. రాత్రి కొన్నాటి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను అక్కడికి పోయేసరికి మరి ఎక్కడ ఉన్నారా అంటే అది ఫోన్ వెళ్ళలేదు, అక్కడ దగ్గర కుండగట్టు, అది కుండగట్ట నాకు తెలియదు. ఫోర్స్ఫుల్ గా జరిగిందమ్మా, దాడి చేసామని మెడలో వేయడం జరిగిందన్న. అంటే కొట్టాడు మిమ్మల్ని ఆ క్షణంలో? అంటే కొట్టడం అంటే బెదిరించాడు, ఫోర్స్ఫుల్ గానే జరిగింది, బెదిరించాడు. మీరు అక్కడ వెళ్ళారు, వెళ్ళేసరికి అక్కడ లేరు? చెప్పండి. ఫోర్స్ఫుల్ గానే జరిగిందన్న, ఫోర్స్ఫుల్ గానే జరిగింది. కాకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బయటకు వచ్చినప్పుడు, ఈ దరిద్రుడు ఎంతమందిని చేసుకుంటాడు మామయ్య అని నేను ఇలా అన్నాను. ఒక మగ వ్యక్తిని, ఒక ఆడ వ్యక్తిని నాకు కూడా ఇలా వేయడము ఇది ఏంటి అని చెప్పి బయటకు వచ్చాను, తెలియదు. సో ఏం చెప్పింది మీకైతే ఫస్ట్? ఎవరు? రాధిక ఏం చెప్పింది? రాధిక ఇదే చెప్పింది, ఇక ఇట్లా అయింది మామయ్య. తర్వాత చెప్పింది, అంటే మమ్మల్ని కూడా చంపుతాడనుకొని భయపడదేమో, మాకు కూడా చెప్పలేదు. తర్వాత చెప్పిన తర్వాత లేదా మా ఈ కాలంలో కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది మొన్న ఈ మీడియాకు ముందుకు వచ్చేది, ఈ కాలంలో తంత్రాలు ఏంది, ఈ కత్తులతో ఎంతమందిని ఓడ్చుకుంటూ పోతాడు. సరే ఏదన్నా కానీ మనం కరీంనగర్ వెళ్దామన్న తర్వాత రుద్రస్వామి కాంటాక్ట్లోకి వచ్చింది. ఆ తర్వాత మన సాయికృష్ణ ఆదస్వామి
ఈయన ఏం చేశానంటే ఈయన కల్పించాడు. వీళ్ళ అక్కడి నుంచి తీసుకురావడానికి మాత్రం ఆమెకు సపోర్ట్ చేసి మేము తీసుకొచ్చాం. తర్వాత ఇక్కడ నుంచి నడిపించింది మాత్రం రుద్రస్వామి. రోజు వెంటనే యాక్షన్లోకి దిగిపోయారు. నాకు చెప్పిన రోజు మన నుండి ఇక్కడికి తీసుకొచ్చిన హైదరాబాద్కు. తర్వాత రుద్రస్వామి కాంటాక్ట్లోకి వచ్చాను. ఆయన ద్వారా మన లాయర్ గారికి కలిసి ఈయన సంప్రదించి మిగతా మొత్తం వీళ్ళ ద్వారానే ప్రొవైడ్. సో మీకు ఆ రోజు చెప్పిన రోజు ఏమనిపించింది? ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా చేసిన రోజు ఆమెను బాగా భయపెట్టించడం ద్వారానే కాదు. ఇక్కడ భయపెట్టడం అంటే మీరు ఒక విషయం ఆలోచించండి. తన గురించి నేను ఎందుకంటే తను ట్రాన్స్లో ఉండిపోయింది కాబట్టి నా మహిళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ మేనగోడలని చెప్తున్నారు. తను ఒక భక్తిలో ఉండి మొదటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా చెప్తాను. తను బీయింగ్ ఏ ప్రొఫెషన్, తను ఒక అడ్వకేట్, ఇంత ఇమ్మెచ్యూర్ అయితే ఏం కాదు. అప్పటికే ఈ అఘోరి రాకముందు వరకు చాలా బాగున్న అమ్మాయి. అఘోరి రాగానే ఆ తనలో ఎంత మార్పు వచ్చినప్పుడు ఎప్పుడు గమనించలేదా? మీరు క్వశ్చన్ చేయలేదా? ఏంటమ్మా ఇదేంటి ఎడిగిపోతాను, ఎప్పుడు మీకు అనుమానం రాలేదా? నాకు అలా ఏం రాలేదు. నేను చెప్తాను దానికి. గమనించారు ఎందుకు ఇలా ఉంటున్నారా అన్నాడు. నేను ఆయనతో మాటలు బంద్ చేశాను. అడగండి. వ్యక్తిగత విషయాలు ఏం నేను అడగా 20 days మాటలు బంద్ చేశాను. అవునా? సో మాట్లాడకపోయినా లేకపోతే ఇంట్లో బిహేవియర్లో చేంజ్ వచ్చినా ఎప్పుడు ఏమనిపించి డైరెక్ట్గా అడిగి మరి ఏం జరుగుతుంది? ఆడపిల్ల కదా, ఆడపిల్ల నేను ఏం అడగాలి అంతే. అంటే మీకు అనుమానం ఉందా అంటే ఇట్లా అయి ఉంటుంది? డౌట్ వచ్చింది కానీ ఆడపిల్లని ఏం అడగలేము కదా, ఆమె సమస్యలు ఆమెకు ఉంటాయి. ఓకే, అంతే. ఆమె ఏదైనా ఉంటే చెప్తే మాత్రం సరే పట్టించుకోవచ్చులే, అట్లే అంతే అనుకోని నమ్మకం నా మీద బాగా. ఓకే. సో తర్వాత 2-3 సార్లు అఘోరిని కలిసారు. మీకేమనిపించింది చెప్పండి? తను నిజంగా ఉన్నాడు, ఆయనకు శక్తులు ఉన్నాయి, ఆయన నిజంగా అఘోరి తత్వంతో వచ్చాడు అనిపించిందా మీకు? 2-3 సార్లు సరే అనుకున్నా, ఇలా టీవీలలో అక్కడక్కడ చూసి లైవ్లలో సెల్లో కూడా. కానీ అతన్ని డైరెక్ట్గా చూస్తే అనే మనకు మాట్లాడంతే టైం ఇయ్యడు. ఓకే. ఏదైనా నేను అడిగినా సరే నా గురించి ఏమైనా చెప్పండి స్వామి అంటే ఏం లేదు అదే పని చేసుకో. ఈ ఓం భీమ్ చెప్తుండు కదా మీడియాను కూడా మసి ఎత్తా అది చెప్తాను, ఓం భీమ్ గుల్గుల్ బుస్ అన్నట్టు అంతే. ఓం భీమ్ గుల్గుల్ బుస్ అన్నట్టు చెప్తుండు కదా మీడియాలో, చదవమంటే అట్లనే ఏం కాదు అంతే, నువ్వు మంచిగానే ఉంటావు పో. మొగోళ్ళనే పట్టించుకోడు చెప్తున్నాం కదా, ఆడపిల్లలు అయితే సాగి మరి. మీ గురించి ఏమైనా చెప్పాడమ్మా? మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని ఎప్పుడన్నా ఆమె గురించి చెప్పడం? ఒకవేళ చెప్పే ఉద్దేశం ఉన్నా అవసరం లేదని చెప్పాను. నాకు చెప్పకొద్దు, నేను ఎక్కువ శివయ్యని బాగా నమ్ముతా, నాకు ఏది ఉన్నా నేను ఆయనకి వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పేదాన్ని. అంతే, నాకైతే ఏం చెప్పలేదండి. సో ఇన్నిసార్లు ఆయన గురించి ఇన్ని వార్తలు వస్తున్నాయి చూసారు కదా మీరు. నాకు తెలిసి January 1st అండ్ అంతకంటే ముందే చాలా హల్చల్, కుమరవెల్లికి వెళ్ళడం, శ్రీశైలం వెళ్ళడం, పెట్రోల్ పోసుకోవడం, పోలీస్ అండ్ టోయింగ్ చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో ఆయన్నే బంధించడం, ఇన్ని జరిగినప్పుడు ఒక మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్, ఒక పిచ్చోడని ఇప్పుడు అనిపించలేదు మీకంటే యువర్ ఫీలింగ్? సనాతన ధర్మం అనేది అందరికి బాగా ఒక సెంటిమెంట్ అయిపోయింది. మీకు విషయం తెలుసా? డైరెక్ట్గా నేను సనాతన ధర్మం గురించి అర్థం చెప్పమని అడిగితే నాకు అర్థం తెలియదు. అదే కదా ఇప్పుడు ఆయన వచ్చింది, చాలామంది ఎక్కువ ఆయనకు ఫేవర్ లెక్క ఆయన అందరికి అనిపించింది ఏంటంటే ఈ సనాతన ధర్మం అని, గో సంరక్షణ అని, గోవులను కాపాడాలని, ఆడపిల్లలను కాపాడాలనేసరికి బాగా అట్రాక్ట్ అయినాం. ఆ విషయంలో మాత్రం ఎవరికైనా ఉంటుంది, ఒక గోవులను కాపాడాలన్నా, సనాతన ధర్మాన్ని కాపాడాలన్నా, ఆడపిల్లల్ని కాపాడాలన్నా, హిందూ సనాతన ధర్మం అనేసరికి కొంచెం బాగా అట్రాక్ట్ అయిపోయింది. సో ఇవన్నీ వీడియోలు చూసినప్పుడు, ఆయన పోలీసులు ఇంత లాగి వదిలిపెట్టినప్పుడు, బంధించినప్పుడు ఏంటి ఇంతలా చేస్తున్నారు, పోలీసుల మీద కోపం వచ్చి ఉంటుంది మీకు, అంతేనా? మాకు కూడా అనిపించింది, మరి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా ఇట్లా ఉరికితే ఎవరైనా చిన్న గొడవ చేస్తేనే పబ్లిక్ న్యూసెన్స్ అనో ఏదో అనో లోపల దోసేస్తారు, లేదా 2-3 ఉతుకుతారు. కానీ మరి ఈయన దగ్గర ఏమైనా మహిమలు ఉన్నాయా, మరి అసలు ఎందుకు ముట్టుకోలేకపోతున్నారు అని మాకు కూడా డౌట్ వచ్చేది. మహిమలాగా అనిపించింది. మరి పోలీసులు ఏం చేయలేకపోతున్నారు, మామూలు మేమేం చేయగలుగుతాం, అట్లా అనిపించేది. ఓకే. సో ఇప్పుడు ఈ పెళ్లి అనే అంశం మీకు చెప్పిన తర్వాత ఏమనిపించింది? పోనీ రాధిక మెల్లో బాధ అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు విష్ణు అనే వ్యక్తి నేను మీడియాలో చూసిన, ఆ మొగైన కూడా తాళి కడుతుండు, మరి అట్లా ఈమె కూడా కట్టిండు. అసలు అది వివాహం కింద రాక్షస వివాహమా, అమ్మాయి కట్టి అసలు మరి ఆయన నాకేమనిపించింది అంటే 2 in 1 అనిపించింది. మరి అనిపిస్తే కదా తేడా, మరి స్త్రీలకు కట్టుడే పురుషులకు కూడా కట్టుడైంది. ఇందాక నేను సేమ్ క్వశ్చన్ అడిగాను. అసలు ఇప్పటికీ డౌట్ ఏంటంటే సంగారెడ్డి జైల్లో ఆయన తీసుకువెళ్ళి వేయమని చెప్పి రిమాండ్ తరలించినప్పుడు కూడా ఆయన జెండర్ ఏంటి అని చెప్పి అక్కడికి వస్తే అక్కడ పోలీస్ అధికారులు తల్లు పట్టుకున్నారంట. ఆయనని మనం మగవాళ్ళ బ్యారెక్లో వేయాలా, మహిళల బ్యారెక్లో అర్థం కాని పరిస్థితి. సో తను నేను రాధిక అడిగితే ఆయన ట్రాన్స్జెండర్ అని చెప్తోంది. మీకేమనిపించింది చెప్పండి? కాకపోతే గతంలో అడిగినప్పుడు కూడా ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఉంటే ఈ రకంగా నేను మాట్లాడదలుచుకో దానిపైన ఈ రకంగా హింసించేవాడు కాదు. సో మీకేమనిపించింది చెప్పండి తను చూడగానే? అది ఆల్రెడీ నేను మీడియాలో చూసిన, బరిబాత తిరిగితే కూడా చాలామంది గురువులు కూడా ఎవరు రాజేష్నాథ్ గురూజీ, ప్రభాకర్ గురూజీ అని ఇంకా వస్త్రాలు చుట్టిరు, మరి అంత పెద్ద మేధావులే చుట్టిరు. సరే నాకేమనిపించింది అంటే అమ్మ ప్రతిరూపం ఉన్న తీసేసుకున్నాడు కదా, ఉన్న దేవునికి ఇచ్చిన ఆయన చెప్తున్నాడు కదా, సమర్పించుకున్నాడు. మరి పురుషుల నుంచి స్త్రీగా మారిండు కాబట్టి మళ్ళీ ఇక ఏమంటాడో మరి ఆ వింత జీవికి ఏం పేరు పెట్టానో నాకు అర్థం కాలే. ఇప్పటికి చెప్పండి పోనీ జెండర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు?
ఏమో నాకు అది నాకు అర్థమైతే ఆ డాక్టర్లు నిర్ధారించాలి అది పరీక్షలు చేసి. బ్రీడ్ లేదు ఇప్పుడు. దానికి ఒక జెండర్కి ఒక పేరు లేదు ఇప్పుడు. ఆయన పుట్టుకతో మహిళ కాదు కాబట్టి మహిళ అని మనం చెప్పలేము. అబ్బాయి నుంచి ఆయన రూపం అమ్మాయిలాగా మారిపోయింది. నాకు తెలిసి ఒకటి ఆయన కామపిశాస్ అని చెప్పాలనుకుంటున్నా. ఆడపిల్ల ఎందుకంటే మొగోళ్ళతో మాట్లాడబుద్ధి కాదు అంటే మరి ఆడళ్ళని చూస్తే సాగి ముచ్చట పెడతారు అంటే దాన్ని బట్టి. సో మీతో మాట్లాడినప్పుడు మీకు సమాధానం చెప్పలేదా? నాకు సమాధానం చెప్పాలంటే ఎప్పుడు ఎక్కువ మాట్లాడాడు మొగోళ్ళతో అంతే. అంతే. మరి ఎన్నిసార్లు మాట్లాడి ఇప్పటివరకు ఆయనతో? నాతోటి ఒక 2 సార్లు నేను సెల్లులో మాట్లాడతా. తండ్రి బాగున్నారా, అంత మంచిదేనా, అమ్మ బాగున్నారా, ఎక్కడ ఉన్నారు, నేను చాలా పెద్ద ప్రణాళికలో ఉన్నా, పోరాటం కోసం అదే సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నా, దాన్ని తర్వాత చేస్తా. 2 ముచ్చట్లు. ఓకే, మీరు చేస్తే మీతో మాట్లాడేవాడు. స్త్రీలతో మాట్లాడుతాను, ఆడలతో మాట్లాడుతాను. ఇప్పుడు ఆయనకు అఘోరికి ఒక కొత్త పేరు మీరు కామ పిశాచ్ అని పెట్టుకొచ్చారు. రాము గారు మీరు అన్నయ్య అవుతా అంటున్నారు కాబట్టి మీకెప్పుడు రాధికా బిహేవియర్ అనిపించలేదా? అంటే నాకు క్యాజువల్గా కలవదు తను. నేను నా పనిలో నేను వేరే కాడ ఉంటా. ఈ విషయం మామయ్యనే నాకు దృష్టికి తీసుకొచ్చిండు, ఇట్లా జరిగింది అంటే. నేను మామయ్యకి ఏం చెప్పిన కదంటే మరి అఘోరి గురించి చాలా న్యూస్ వస్తుంది, ఆ వర్షిని ఏదో పెళ్లి చేసుకున్నాడు 2 సార్లు 2 టైమ్స్ తాళి కట్టిండు, 3వసారి సుతం పెళ్లి చేసుకోవాలంటుండు. మరి సిస్టర్ ఏం చేస్తుంది, మరి ఇట్లా ఒకసారి ఫోన్ చేసి అన్నా ఒకసారి వెళ్ళంటే మామయ్య అన్నాడు ఆల్రెడీ ఇది జరిగిందట అని చెప్పి మామయ్య చెప్పిండు. అంటే మొన్న రీసెంట్గా 1 వీక్ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చింది చూడు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గిట్లా జరిగిందట, మరి మన రాధిక సుధం గిట్లనే చేసినట, తాళి కట్టినట్టు. అంటే అట్లా కాదు, మనం ఇది ఊరుకునేది కాదు, ఒక్కరితో పోయేది కాదు ఇది అని చెప్పి నేను సుతం మామయ్యని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చినాం. నువ్వు బయటికి రావాలమ్మా, నీ ఒక్కదాంతోనే అయిపోయేది కాదు, ఇది చాలా ఉంది. ఇది ఇప్పుడు తల్లి కూతురు ప్లస్ గురు శిష్యుల బంధం అని చెప్పుకుంటూ వచ్చినోడు ఈరోజు ఒక ఆడపిల్లకు తాళి కట్టిడు. అంతకు ముందుకు నీకే కట్టిండని మళ్ళీ నువ్వే చెప్తున్నావు, ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేవు అని చూద్దాం అడిగినాం, ప్రశ్నిస్తే ఏమన్నది అంటే నన్ను బెదిరించిండు అన్నయ్య, నన్ను ఈ రకంగా బెదిరించిండు, సంపుతా అది ఇది అని చెప్పి బెదిరిస్తే బెదరడం ఎందుకు, మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం తప్పు చేయలేం, తను తప్పు చేసిండు. ఇది మీడియా దృష్టి కానీ మనం పెద్ద ఎత్తున ఇంకో అమ్మాయికి నీకు జరిగినట్టు ఇంకో అమ్మాయికి సుతం జరగద్దని చెప్పి తనని శివరుద్ర స్వామిను ఆడికెళ్ళి సాయికృష్ణ ఆజాద్ సార్ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. వర్షినికి ఓ చైన్ ఇచ్చాడంట, మంచి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చాడు, ₹1,00,000 ఫీజులు కట్టాడు, ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు, ఏకంగా వర్షిని వాళ్ళ పేరెంట్స్కి ₹3 కోట్ల చెక్ రాసి ఇచ్చాడు. నీకు అటువంటి గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు, అడగలేదా?